స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నా ప్రార్థనని తప్పులుంటే క్షమించు మన్నించుమని యేసయ్య నా పరిశుద్ధులు అనుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చాలా మంచిది. దేవుని యొక్క ఈ యొక్క మహాకృపను బట్టి 4వ నెలలో ప్రభు మనల్ని ప్రవేశింపజేశారు. జీవం కలిగిన దేవుని యొక్క అభయం కలిగిన హస్తము ఆయన గడిచిన సంవత్సరాలతో పాటు 3 నెలలు దేవుని యొక్క బాహుల్యము మనకు తోడుగా ఉండి శిలువ ధ్యానాలు ఈ 37వ రోజుగా మనల్ని ప్రవేశింపజేసి ఈ అద్భుతమైనటువంటి సహవాసాన్ని ప్రభు మాటల్లో, లేఖన భాగాల్లో, విజ్ఞాపనల్లో, ప్రార్థనల్లో సహకరించిన ప్రియ కుమార్తెలకు ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సంఘానికి, సంఘ పెద్దలకు ప్రత్యేకమైనటువంటి శుభములు. ప్రియ దేవుని సంగమ, దేవుడి 4వ నెలలో ఆయన యొక్క అమూల్యమైనటువంటి 4 అనే సంఖ్య, 4 దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ఆయనే నూతనమైన ఆత్మలతో ప్రభు మందిరం నింపులుగాక. అద్భుతమైనటువంటి ఆయన ధ్యానాలు మనం కొనసాగిస్తూ ఉన్నాం. అమూల్యమైనటువంటి ఆయన పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తూ ఉన్నాం. అందువల్ల మనము ధన్యులము, చాలా విలువైనటువంటి వారము. ప్రియులారా, ఇంకా ఒక్క దినం మాత్రమే ఈ యొక్క సాయంత్రికాల కూడిక. ఏదేమైనప్పటికీ మనం దేవుని బిడ్డలము. ఆయన యొక్క నామంలో మనము గృహ ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనల్లో, ఇంకా సువార్త పరిచర్యలో, సంఘ అభివృద్ధి కొరకు చేసే పరిచర్యలో ఇంకా విస్తృతముగా మనమంతా వాడబడి ప్రయాణం చేయదుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, వారు కూడా మేడగదిలో గడిపిన తరువాత 10 రోజులు మాత్రమే వారైతే గడిపారు. అగ్ని జ్వాలలు వారి మీదకి వచ్చాయి. ఆ తర్వాత ఇంకా విస్తారమైన పరిచర్య చేశారు. మనము కూడా ఈ 40 రోజుల ఉపవాసాలు, వ్యక్తిగతమైనటువంటి సిద్ధపాట్లు, సంఘంలో కూడుకోవడం, గృహాల్లో కూడుకోవడం, ప్రభు మనకి ఇచ్చిన 2026 సంవత్సరం ఎంతో సంతోషకరంగా మనకి ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో మీరు నమ్మండి, తప్పకుండా అవన్నీ కూడా ప్రభు నెరవేర్చాడు. ఆమేన్. ఈ రాత్రి దేవుడి సంగమ ఈ యొక్క మత్తయి సువార్త 23వ అధ్యాయము చాలా అద్భుతమైనటువంటి వివరణాత్మకమైనటువంటి ఉపదేశము. రేపు మరి గురువారం ప్రభు 2026 సంవత్సరం ఆయన భూమి మీదకి వచ్చి భౌతికంగా మనకి లెక్కల ప్రకారం అయితే చనిపోయినట్లుగా ఆధారం. నేను చెప్పాను, దానికి ముందుగానే పరలోకపు తండ్రి పరలోకంలో నిర్ణయించాడు. ఆ క్షణమే కుమారుడు చనిపోయాడు. హల్లెలూయా. సాదృశ్యంగా 2026 సంవత్సరం, కానీ పరలోకంలో తండ్రి అంతరంగంలో, ఆ తలంపుల్లో, ఆలోచనల్లో చాలా ఏళ్ల క్రితమే ప్రభు బలయ్యారు. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, ఈ రక్తము ఎందుకు, దాంట్లోనే ఈ రక్తమే ఎందుకు, ఈ రక్తము ఎందుకు, ఈ రక్తమే ఎందుకు. ఎందుకంటే ప్రభు రక్తం అది అమూల్యమైనటువంటి రక్తం, గొర్రెపిల్ల రక్తం, నిష్కలంకమైన రక్తం, పరిశుద్ధ రక్తం, ఏ పాపము లేని రక్తం, నిరపరాధి రక్తం. దేవుని సంగమ, మనుష్య కుమారుని రక్తం, దైవ పుత్రుడి రక్తం, క్రొత్త నిబంధన రక్తం. చాలా పదాలు ప్రభు రక్తం కొరకు పెట్టబడ్డాయి. అయితే ప్రభు ఈ రక్తాన్ని మనందరి మీద కూడా ఇదైతే దోషారోపణ చేయట్లేదు, నేరారోపణ అంతకంటే చేయట్లేదు. చాలా రక్తాలు ఉన్నాయి. బలిపీఠానికి మందిరానికి మధ్య అనే మాట అక్కడ మనం చదువుకుంటున్నాం. ఈరోజు రక్తము బలిపీఠం అంటే ఇప్పుడు నిల్చున్న స్థలము ఇదే బలిపీఠం, పాత నిబంధన. ఇప్పుడు దీన్ని పులిపీఠ అంటున్నారు.
వాక్య వేదిక. పాత నిబంధనలో ఇది బలి అర్పించే స్థలము. ప్రియులారా, ఈ స్థలం నుండి అదంతా మందిరం, బయట కూడా ఉండేది కూడా ఆవరణ. ఈ మొత్తం కూడా బలైపోయినటువంటి చాలా పరిశుద్ధుల యొక్క రక్తం, నీతిమంతుల యొక్క రక్తం, యాజకుల రక్తం, దేవుని యొక్క వాక్కును ప్రకటించే ప్రవక్తల రక్తం. ఎంతో మంది చంపబడ్డారంటే హత్య చేయబడ్డారు, మర్డర్ చేయబడ్డారు, హతసాక్షులుగా వారు పిలువబడ్డారు. ఆమేన్. ఈ రక్తము ఆ రక్తము తేడా ఉంది. రక్తంలో ఎన్ని గ్రూపులు అయితే ఉన్నాయో, ఎన్నో ఈ బ్లడ్ గ్రూప్స్ లో ఏబిసి అదే గ్రూపులు, ఎన్నో వర్గాలు ఉన్నాయి. ఒక రక్తం ఒకరికేమో కొన్ని సందర్భాల్లో అది సెట్ అవ్వట్లేదు, ఆ యొక్క రక్తమే కావాలి. కానీ ప్రాణాలను కాపాడడానికి ఆ రక్తము ఏ ఉన్నవాడికి ఏ, బి ఉన్నవాడికి బి, ఇంకా ఉన్న కేటగిరీలు అవి ఫోన్ చేసి, అవి చాలా అరుదైనటువంటి రక్తాలకు దొరకనటువంటి గ్రూప్స్ చాలా ఉన్నాయి లేదు. కానీ పాపాలను పోగొట్టే రక్తం అయితే మాత్రము యేసయ్య రక్తం ఒక్కటే. ఆమేన్. ప్రభు యొక్క రక్తం 7 సార్లు ఈ భూమి మీద ఆయన చిందించవలసి వచ్చింది. చెప్పండి ఎవరైనా ఏ విధంగా 7 సార్లు? సిలువలో సంఘటనలు చెప్తారు ముందు, అంతేనా? ప్రభు రక్తం మొదట తల్లైన మరియకు జన్మించినప్పుడు సత్రములో స్థలము లేక, అంటే సత్రములో స్థలము లేక అన్న మాట ఎందుకు వాడంటే, ఇంకా ఆయన ఎలా పుట్టాడో ఊహించుకోవడానికి అంత భయంకరమైన పరిస్థితి. పశువుల సాలలో పరుండబెట్టిది అనే మాట అక్కడ ఉంటుంది, కానీ పశువుల సాలలో జన్మించలేదు. సత్రంలో స్థలం లేదు, పశువుల సాలలో పరుండబెట్టారు. అంటే ఆయన జన్మించిన స్థలము ఎంత ఘోరమో చూడండి. భూమి మీద జన్మించడానికి గృహములు, సత్రాలు, ధనికుల యొక్క గొప్ప గొప్ప ప్యాలెస్లు ఎవరో కూడా అవకాశం ఇవ్వలేని లోకంలో ఉన్న స్థలం. ఇంకా అక్కడ వేరే స్త్రీ కూడా ఎవరు లేదు. ఇంకా యోసేపు మాత్రమే మరీకి సహకారిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ సంఘటన ఏ పురుషుడికి రాకుండాను గాక. భయంకరమైన సంఘటనలు. ఈ వెలుగులేని పరిస్థితుల్లో డాక్టర్లు అంటే పురుషులు కొన్ని వారికి ఏదో అనుభవాలు. దేవుని సంగమ యోసేపు నిజంగా అనుమానించి ఏదో వెళ్ళిపోవలసినటువంటి వ్యక్తి దేవదూత గాబ్రియేలు చెప్పడం వల్ల, మరియా పరిశుద్ధురాలు, ఆమె నీవు విడవకు. దేవుని సంగమ మాటను బట్టి ఆయన నమ్మాడు. ప్రసవ దినాలు అంతా ఆయనే భరించాడు. చూడండి, ఇక్కడ ప్రపంచంలో ఈ యొక్క జన్మలో అద్భుతమైనటువంటి జన్మ. మనం పరలోకం వెళ్ళేటప్పుడు ఒక విడ్డూరంగా ఉంటాడు. ఎవరంటే ఆదాము గారు. ఎందుకంటే ఆయనకు తల్లి ప్రేగు ఈ బొట్టుకి కనెక్ట్ అయ్యి లేదు. ఈయనకు మాత్రమే బొట్టు లేదు, ప్రేగు తెచ్చుకొని జన్మించలేదు. హల్లెలూయా. ఆదాము గారిని చూస్తే ఒక ప్రత్యేకంగా ఉంటాడు. మిగిలినటువంటి సంతానం అంతా వారికి యథావిధిగా మనలాగే వారు కూడా జన్మించారు. ఇక్కడ యేసు ప్రభు వారు కూడా పేరు తెచ్చుకొని రక్తము మొదటిసారి ఆయన చిందించాడు ఈ భూమి మీద. ఆమేన్. రెండవసారి రక్తం మరలా కార్చాడు. ఇప్పుడు యూదుల ఆచార ప్రకారము దేవాలయంలో తీసుకెళ్లి సున్నతి చేయబడాలి. సున్నతి చేయబడినప్పుడు మరలా ప్రభువుకి రక్తము రెండోసారి. దేవుడు బిడ్డ
8వ రోజు అంటే కార్చాడు. ఆచార ప్రకారము, యూదుల క్రమం ప్రకారము ఆయన దాన్ని నెరవేర్చడానికి బాల్యం నుండే బాధలు. తరువాత 3వసారి రక్తం కార్చాడు. మనందరికీ మనం చెప్పాము, గెత్సెమనే తోటలో చెమట రక్తముగా మారింది. 3 సార్లు రక్తం కార్చాడు. 4వసారి ఆ గురువారం రాత్రి చెమట రక్తంగా మారిన తర్వాత అదిగో వచ్చేస్తూ ఉన్నారు. ఉదయంతోనూ దేవుని బిడ్డల ఆయుధాలతోనూ సైనికులు యోధా తీసుకొని వస్తూ ముద్దు పెట్టి తీసుకుని వెళ్తుండగా శుక్రవారము ఆయనకు ఇంకా జరగబోతూ ఉంటుండగా గురువారం రాత్రి భయంకరంగా కొరడాలు 39 దెబ్బలు, ఒకటి తక్కువ 40 దెబ్బలు. ఒక్కొక్క దెబ్బకు దేవుడు బిడ్డలారా అవి వీడిపోయి ఉన్నటువంటి ఆరేసి సపరేట్గా ప్రత్యేకంగా ఉన్నటువంటి భాగాలని, ఒక్కొక్క దెబ్బకి ప్రత్యేకంగా ఆరేసి ఉన్నటువంటి తీగలు. ఒకటి తక్కువ 39 చూస్తూ ఉన్నాము. మరి ఒకదానికి 6 అంటే 39 ఆరులు అంటారు. చెప్పండి, లెక్క చదవట్లేదా? నా వైపు చూస్తాను. ఎక్కడంటే 39 ఆరులు. రాముగారే బాగా చెప్పారు. 234 చప్పటి సోదరులు చేయించండి. అన్ని వర్గాలు ఉండాలండి ఇక్కడ. సైన్స్ తెలియాలి, లెక్కలు తెలియాలి, అన్ని సంగమం జ్ఞానులు ముందుగాక. దేవుడి సంగమ ఒకటి తక్కువ 40 దెబ్బల్లో భయంకరమైనటువంటి చీలిపోతూ ఉంది. దేహం అంతా తవుళ్ళు ఏర్పడుతూ ఉన్నాయి. తల్లి ప్రేరు కప్పబడినప్పుడు, సున్నతి చేయబడినప్పుడు, చెమట రక్తంగా మార్చబడినప్పుడు, కొరడా దెబ్బల వలన అయిపోయింది. తర్వాత కొంత సమయం జ్ఞాపించారు, ముళ్ళకిరీటి మరలా పెట్టారు. ఈసారి కొట్టేసరికి పైనుంచి రక్తం అన్నమాట, లోపలికి దూరైతే పెట్టారు. ఆ మెదడులోకి, నుదుటిలోకి, వెనుక భాగం, చిన్న మెదడు ఇవేవి లేకుండా ప్రభు యొక్క శిరస్సులోకి ముళ్ళు భయంకరమైనటువంటివి. లెక్కల ప్రకారము కొంతమంది 120 ముళ్ళు అంటున్నారు, కొంతమంది 100 ముళ్ళు అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ తలంతా కూడా భయంకరమైన బాధ. ఒక నిమిషాలు 5 సార్లు వస్త్రాలు వేసేసారు. వస్త్రాలు వేసిన తర్వాత ఉదయం శుక్రవారం ఆ రక్తం అంతా దేవుడి బిడ్డలారా గంటలు కట్టాయి. రక్తం కారిన తర్వాత చూడండి, ఆ రక్తపు ముద్దలు అవి వాటర్ లాంటిది కాదు, నీరు లాంటిది కాదు. రక్తం ఏంటంటే మనం ఎప్పుడైనా మందారాలు కానీ ఏదైనా తలకి అప్లై చేసుకున్న తర్వాత 2 గంటలు 3 గంటలు ఉండండి, జుట్టు తర్వాత చర్మం కూడా ఎలా అయిపోతుంది ఒక్కోసారి. చాలా అంటే చర్మం కూడా గట్టి పట్టేస్తారు. అది నీరు మళ్ళీ కడిగిన తర్వాతే చర్మాన్ని కూడా అది లాగుతుంది అన్నమాట, గట్టిగా అయిపోయిన తర్వాత. మీరు ఒకసారి చూడండి, 4 గంటలు 3 గంటలు పెట్టుకుని ఉండండి, ఈ చర్మము పైకి లాగుతుంది. మనకు అదేదో చర్మము ఇది ఆపరేషన్ అయినట్టుగా కుట్లు వేసినట్టుగా ఉంటుంది ఆ ఫీలింగ్. ఆ చర్మం అంతగా అది తీసుకుపోతుంది అన్నమాట. రక్తము మరి కారినప్పుడు ఆ బాధ ఇంకా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఏదో పాపంతో పొడలేదు, అది రక్త సిద్ధుడై ఉన్నాడు. ఉదయం శుక్రవారం ఆ శిలువ, ఆ పచ్చి నొప్పుల మీద, పచ్చి గాయాల మీద వస్త్రాలైతే తొడిగారు కానీ లోపల దౌర్లు ఏర్పడ్డాయి. ఈడ్లుగా మొత్తం శరీరం అంతా కూడా ఉన్నబడి ఉన్నది. ఎంత కఠినం కొట్టారంటే ఇంకా ఆ యొక్క ఒక్కొక్క తీగకు 6 అన్నాను కదా, దానికి గాజు పెంకులు కొంచెము పాయిజన్ లాంటిది కూడా అప్లై చేశారు. ఇంకెవరైనా వెంటనే చనిపోవాలి. హల్లెలూయా. అంటే సాధారణ ప్రణాళిక ఏంటంటే శిలువ మీదకి తీసుకువెళ్ళకుండా అక్కడే చంపేవారని వాడు అనేకమైన క్రూరమైన ఆలోచనలు సైనికులకు ఇచ్చేవాడు. ఈ సైనికుల టార్చర్కి వెంటనే చనిపోవాలి. కానీ ప్రభువు
సిలువ యాగం నెరవేర్చాలి, సిలువ మీదే చనిపోవాలి. అవే ఎందుకంటే సిలువ ఎక్కాలి. సిలువ ఎక్కడం అనేటువంటిది పాత నిబంధన కాదు, పరలోకంలో తండ్రి చెప్పాడు. అది నువ్వు మొయ్యాలి, అక్కడ నువ్వు చనిపోవాలి. అది జరగాలంటే ఇవన్నీ భరించాలి. భరించడం అంటే మామూలు కాదు, రాత్రంతా బాధ. దేవుని సంగమ తెల్లవారు 7:30, 8 ఆ టైంలో యెరూషలేములో ఊరేగిస్తూ ఉన్నారు. పోయిన ఆదివారం ఏమని అనుకున్నాము, ఆదివారంలో హోసన్నకు జయం 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 అని అన్నారు. వెంటనే మరో ఆదివారము రాకముందే గురువారము రాత్రి నుంచే దేహమంతా భయంకరమైన వేదన, బాధ. శుక్రవారము దేవుని సంగమ ఆయన మోసుకొని వెళ్తుండగా వాళ్ళేమో నిజానికైతే మేకులు ఎన్ని పట్టుకోవాలంటే ఈ చేయకోటి ఆ చేయకోటి, ఈ 2 కాళ్ళకి 2, మొత్తం ఎన్నమ్మ మేకులు 4 మేకులు పట్టుకున్నారు. కానీ ఈ తోపులాట్లోన, ఈ గుద్దులాట్లోన ఏదైనా చూడండి, ఏదైనా జరిగితే చాలా హడావిడిగా అయితే జన్మంతా వచ్చేస్తారు. ప్రభు ఆయన మోసుకొని వెళ్తుంటే ఈ సైనికులు ఏడుస్తున్న ఎక్కువ స్త్రీలే ఉన్నారు. ఎక్కువ స్త్రీ సమూహం బయలుదేరి ఈ తోపులాట్లో, ఈ గందరగోళంలో ఈ సైనికుడు పట్టుకున్న మేకు ఒకటి పడేశాడు. ఈ చరిత్రలో ఉన్న ఆధారం. ఒక మేకు పడేస్తే ఒక చేయికి ఒక మేకు, ఎడమ చేయికి ఒక మేకు, కుడి చేయికి ఒక మేకు, ఇంకా 2 మేకులు ఉండాలి కదా. కాళ్ళకేమో 2 కాళ్ళు ఇలా పెట్టాలి. కానీ సైనికుడు పడేశాడు, వాడికేమో మరలా ఏదో పైన వేయాలి. భయంకరంగా ఉంటుంది, శిక్ష కరెక్ట్గా వేయాలి. నువ్వు బాధపడద్దు అని ప్రభువు ఆ కాళ్ళు దేవుడి దగ్గర ఉనికిస్తూ కాలు మీద కాలు ప్రభువు పెట్టి ఆ ఒక మేకి ప్రభు అప్పగించుకోవాలి. సైనికుల మీద ప్రేమ చూడండి ప్రభువుకి. మొత్తం ఎన్ని గాయాలమ్మా? పంచగాయాలంటారు. కొండ కిరీటంతో 5 అన్నాం. 6వది మొత్తము కాళ్ళకి చేతులకి 6 దెబ్బనమాట. 6 సార్లు రక్తం కాచబడ్డాడు. ఇంకా అయిపోయింది, రక్తం అంతా అయిపోయింది అనగా 7వసారి చనిపోయాడా లేదా అని 3 గంటల ప్రాంతంలో మధ్యాహ్నము ఉదయం 9కి వేశారు సిలువ. మధ్యాహ్నం 3 వరకు కూడా ఆ సిలువ మీదే. ఎన్ని గంటలు? ఉదయం 9, 10, 11, 12, 1 గంట, 2, 3, ఎన్ని గంటలు? 7 గంటలు సంపూర్ణం చేశాడు. అక్కడ కూడా 7 గంటలు ఆ వేగులు ఊక మీదే ఇలా ముందుకెళ్తే అసలు ఎంత కష్టంగా ఉంటుంది. ఏ ఆధారం ఏది లేదు. మనము కొన్ని ఫోటోలు చూస్తాం దేవుడు, ఆ ఫోటోలు అంతా ఉట్టి అబద్ధం. నిజానికి సిలువ మీద ప్రభువు అంట ఆయన రూపం లేదా. 50వ అధ్యాయంలో అదే ప్రవచనం చెప్తూ ఉన్నాడు. ఆయన స్వరూపం లేదు, సొగసు లేదు, అసలు చూడడానికి రూపం లేదా. అంత ఘోరంగా ముఖం మీద గుద్దుతుంటే ఎలా ఉంటుంది? సైనికులు వాళ్ళు కొన్నిసార్లు కొడితే ఈ బాక్సర్స్ ఉంటారు చూడండి, కొట్టేటప్పుడు 500 స్పీడ్లో వెళ్తారంట. ఈ మైక్ టైసన్ పంచ్ ఒక్కొక్కరి యొక్క ఆ ఇసిరే ఆ పిడికిలి యొక్క స్పీడ్కి ఒక్కొక్క స్పీడ్ బట్టి అంత ముఖ్యమైన బదులైపోద్ది, 9 బదులైపోద్ది, కొన్నైనా క్యాచీలు అయిపోతాయి. అంటే అంతగా వీళ్ళు గాజు బెంకులేసి రాళ్ళు వేసి కిట్లు అంటారు వాటిని దేవుని పెట్టారు. పోలీసులు కానీ ఈ చెయ్యి ఉంటుంది కదా, ఈ చేతికి ఏమైనా బ్లాక్గా ఒక మచ్చగాని వచ్చిస్తే వారిని పబ్లిక్గా తిరగకూడదు. ఏమైనా అయినా వీళ్ళే పట్టుకుంటారు. అంటే ఈ బాక్సర్స్ ఎక్కువ వయసులో ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఒక ప్రత్యేకమైన శిక్షణ, ఎవరికైనా మామూలు కొట్టినా చాలా గట్టి జరగలేస్తారు. మరి సైనికులు రకరకాలుగా కొట్టారు. ప్రభువుకు అసలు సొగసు లేదు దేవుని సంగమం. అయితే చనిపోయాడా లేదని మరలా ఏం పొడిచారు? మా పక్కలో తల్లి పొడిచారు. ఇది ఇక్కడ మనకి గుండె కిందన పెరికార్డియం అంటారు. ఈ పెరికార్డియము లోపల గుండెకు భద్రతగా ఒక సంచి ఉంటుంది.
ఈ సంచిలో గుండెకు క్షేమం ఇవ్వటానికి, గుండె ప్రతి వడదబ్బ, టెన్షన్, రకరకాల బాధల నుంచి తప్పించబడటానికి గుండె కిందన ప్రతి ఒక్కరికి ఒక సంచి లాంటిది, దాంట్లో ప్రత్యేకంగా రక్తము, నీరు వేరుగా ఉంటాయి. ఆ సంచిని తగలగా అందుకే మనం చూస్తాము, రక్తము నీరు కారెను. ఏడవసారి లోపల ఉన్నటువంటి ఒక్క చొక్క కూడా నీరు కూడా లేకుండా ఆయన కాల్చాడు. ఈరోజు ప్రభు రక్తము ఏమంటుందంటే, ప్రభువా ప్రపంచమంతటిని కూడా క్షమించండి. కేవలము ఆ మొదటి శతాబ్దంలోనే కాదు, 2026 ఈ యుగం, ఈ తరం వరకు, ఇంకా ఎన్ని సంవత్సరాలు మన తర్వాతకి వెళ్తుందో ఆ దేవుని చిత్తమో అంతవరకు ఈ రక్తం ఏమంటుందంటే, క్షమించు క్షమించు క్షమించు. హల్లెలూయా. హేబేలు రక్తం అక్కడ అంటున్నాడు. దేవుని సంగమ ఈ భూమి మీద బరకియా కుమారుడు జకరియా రక్తం వరకు అంటున్నాడు. జకరియా హేబేలు రక్తం నుండి జకరియా వరకు ఈ రక్తాలు ఏం చేస్తున్నాయి? హేబేలు రక్తము ఒకసారి చూడండి ఏమంటుంది. ఆదికాండము 4వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనం, 10వ వచనం. అప్పుడు ఆయన 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. చాలు. హేబేలు రక్తము, ఇతను కూడా పరిశుద్ధుడే, పాపం చేయలేదు. హేబేలు రక్తము భూమిలో నుండి మొరపెడుతుందట. ఏమని తెలుసా? ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా, రండి ఏసయ్యా, కాపాడండి ఏసయ్యా, అదిగో మా అన్నయ్య రాళ్ళతో వచ్చేస్తున్నాడు ఏసయ్యా, ఏసయ్యా అదిగో మా అన్నయ్య కర్రలతో వచ్చేస్తున్నాడు ఏసయ్యా, ఏసయ్యా అదిగో మా అన్నయ్య ఏమో నన్ను తరుముతున్నాడు ఏసయ్యా, కాపాడండి ఏసయ్యా, రక్షించండి ఏసయ్యా. ఎవరైనా తరుముతుంటే రక్తము ఎవరు మొరపెడుతుంది? జీవం కలిగిన దేవుడిని వేడుకుంటారు. కాపాడు ప్రభువా, కాపాడు ప్రభువా, పరిగెట్టించేస్తున్నారు ప్రభువా, రక్షించండి ప్రభువా అని ఈ రక్తము భూమిలో నుండి ఎప్పటికీ కూడా నిలబెడుతూనే ఉందట. హల్లెలూయా. నమ్మరు కదా? చూడండి మాట ఒకసారి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. చూడండి, వారు అంటున్నారు, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చటయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయు ముందువని దగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వారికి ఇవ్వబడిను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయో సహోదరుల యొక్కయో లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడిను. అంటే అప్పుడు నుంచి మొన్న చనిపోయిన పర్వాల ప్రవీణ్ కుమార్ గారి వరకు ఇంకా చాలా మంది చనిపోతున్నారు సేవకులు. చాలా కొన్ని కొండల వైపు, కొన్ని ఏజెన్సీ ఏరియాల్లో వారు వెళ్తున్నారు. కానీ 2 డేస్ 3 డేస్ 4 డేస్ సంఘాలు నడిచి వెళ్తున్నారు, సైకిల్తో వెళ్తున్నారు. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళే పరిస్థితులు, తెప్పల మీద వెళ్తూ ఉన్నారు. రాత్రి రావాలి కొంత సందర్భాల్లో నిఘా పెట్టి రకరకాలుగా చంపుతూ ఉన్నారు. ఈ రక్తాలన్నీ కూడా ఏడుస్తూ ఉన్నాయి. నాగా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక మా రక్తం నిమిత్తము ఎందాక ఇంకా తీర్పు తీర్చక. ప్రభు ఏమంటున్నాడు? ఆగండి ఆగండి, ఇంకా మీ సహదాసులు లెక్క పూర్తి అవ్వాలంట. అంటే ఇంకా
ఆ గుంపులో ఇష్టపడుతున్నామా? ఇష్టపడలేదా? అయితే సాధారణమైన మరమే కావాలి ప్రభు, ఏదైనా పొడిచి నమ్ముతుంది, నీ బాధ ఎవరు పడతారు అది మన చేతుల్లో లేదన్నమాట. హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, కానీ కొంతమంది ఉన్నారండి దేవుడి బిడ్డలో అసలు వాళ్ళు రాకుండా మన వాళ్ళే బాటిల్ తీసి ఏకట్టు పడతారో బాబు, అమ్మో బాబు ఎంత పారిపోతుంది అన్నమాట. హల్లెలూయా. ఈరోజు మనము ప్రభువు నిమిత్తము వారేమో ఆ రక్తాలు మొరపెడుతుంటే ఇంకా సహదాసుల లెక్క పూర్తవ్వాలి. మీరు ఉండండి, ఏమంటున్నాడు? కొంచెం కాలము విశ్రమింపవలెను. రక్తం మొరపెడుతూ ఉండగా ఆ రక్తము ఎంత వేదనతో ఉందో హేబేలు రక్తము కంప్లైంట్ చేస్తూ ఉంది. ఎప్పటికీ కూడా కాపాడు ప్రభు, రక్షించు ప్రభు, కాపాడు ప్రభు, రక్షించు ప్రభు, భూమిలో నుంచి అవి ప్యాకెట్ పెడుతూ ఉన్నాయి. ఈ రక్తాలను, ఈ స్వరాలను పరలోక తండ్రి ఇప్పటికీ వింటూనే ఉన్నాడండి. హల్లెలూయా. ఇక్కడ మన కన్నీటి కేకలు వింటున్నాడు, మన ప్రార్థన అరుపులు వింటున్నాడు, మన వ్యక్తిగత ప్రార్థనలు అని వింటున్నాడు. ఇక్కడ ఈ రక్తపు కేకలు కూడా ఆయన వింటూ ఉన్నాడు అన్నమాట. ఈరోజు దేవుని సంగమా చూడండి, దేవుని యొక్క బిడ్డల యొక్క రక్తము ఎంత అద్భుతమైనటువంటిది. దేవుని బిడ్డల యొక్క రక్తము 84వ కీర్తన 84వ కీర్తనలో 3వ వచనంలో అంటాడు, సైన్యముల అధిపతి యెహోవా నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు, చూడండి, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు వాసము దొరుకును, పిల్లలు పెట్టుటకు వాన కోవిలకు గూటి స్థలము దొరికిను. అంటే పాత నిబంధనలో బలిపీఠం దగ్గర ఏం చేసేవారమ్మా? వధించేవారు. బలైపోతుండేవి అనేక జంతువులు, పక్షులు, పావురాలు. ఆ బలైపోతున్నప్పటికీ కూడా, చూడండి చాలా విలువైన మాట, ఈ బలిపీఠం దగ్గర బలైపోతున్నప్పటికీ కూడా ఆ జంతువులు, ఆ పిచ్చుకలు అవేమంటున్నాయి? నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. చూడండి, మందిరము మనం కొన్నిసార్లు నడిపించి అందరము ఏదైనా సువార్తకి ఒక 4 రోజులు క్యాంప్ వెళ్ళిపోయింది అనుకోండి, 4 రోజులు 3 నెలలు అందరం సువార్త వెళ్ళిపోయింది. మందిరం తలుపులు ఆ కిటికీలు మాత్రం తెరిచి ఉంచామనుకోండి, అప్పుడు ఏం వస్తాయి లోపలికి? పావురాలు, పిచ్చుకలు, చాలా రకరకాల పక్షులు అనేటువంటి గూళ్ళు కట్టుకుంటాయి. కానీ కింద చూస్తే రక్తం అనేటువంటిది ఉంటుంది. అవి చూసి అమ్మో ఏంటి రక్తం అనుకుని వెళ్ళట్లేదు. చాలా పక్షులు బలైపోయారు, చాలా పిచ్చుకలు రక్త సిద్ధులై ఉన్నాయి. కానీ ఇక్కడ అవి అంటున్నాయి, నీ మందిరములలో నివసించేవారు ధన్యులు, ఎందుకంటే పిల్లలు పెట్టుటకు వాన కోవిలకు గూటి స్థలము దొరికెను. ఈరోజు మనకి పాత నిబంధనలో బలులు, ఇప్పుడేంటమ్మా? హృదయం అనే బలి. హృదయము విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. ఇప్పుడు బలులు నైవేద్యాలు కోరట్లేదు. నీ హృదయము విరిగితే చాలు, నీ హృదయం నలిగితే చాలు, నీ హృదయము బలి అనేటువంటి లోపల బలిగా ఎప్పుడైతే బలి కంటే నలిగిపోతూ నీ హృదయంలో నుంచి జీవధార నదులు, నీ హృదయంలో నుంచి భయంకరమైనటువంటి కన్నీళ్లు, వేదన ప్రభు సన్నిధిలో నీవు కుమ్మరిస్తావో దేవుడు ఏంటో నీవు ధన్యుడిగా చేస్తాడు. ఆమేన్. దేవుడు బిడ్డలారా, ఇక్కడ హేబేలు రక్తం మొదలుకొని జకరియా రక్తం వరకు, నాబోతు రక్తం కోసం కూడా మనం శిలువ ధ్యానంలో విన్నాం. అంటే దేవుని యొక్క బిడ్డల రక్తము భూమి మీద మొరపెడుతూ ఉంది. కొన్ని కోట్ల రక్తాలు దేవుని భూమి మీద మొరపెడుతూ ఉన్నాయి. కానీ ప్రభువు మనకి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి రక్తము మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము. హల్లెలూయా. దేవుని సంగమా, చూడండి మాట ఒకసారి
హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం. 9, 11. అయితే క్రీస్తు రాబోతున్న 8 నుంచి చదవండి. 9వ అధ్యాయం 8వ వచనం. చూడండి, దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానంగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధికునికి సంపూర్ణ శక్తి కలుగ చేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నది. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమే ఉన్నవి. చాలన్న. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క శిథిలమైపోతున్న ఇల్లు, శిథిలమైపోతుందంటే మన కట్టే ఇల్లు కాదు, శిథిలమైపోతున్న ఇల్లు అంటే మన దేహం. ఈ ఇల్లు శిథిలమైపోతూ ఉంది. దీనికోసమే చెబుతాడు 2వ కొరింథీ 5వ అధ్యాయంలో కూడా. ఈ శిథిలమైపోతున్న ఇల్లు దేవుడు ఉన్నాడు. ఉన్నప్పటికీ ఈ ఇల్లు ఏమైపోతుందంటే కొంతకాలానికి తప్పకుండా ఇది ఇక్కడ విడవబడతారు. లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి ఇల్లు కావాలి. ఈరోజు మనము కొంతవరకు మాత్రమే ఇల్లుగా ఉన్నాం. మహిమ దేహముగా మార్చబడే ఇల్లు అక్కడికి వెళ్ళాలి అంటే మహిమ శరీరం, అక్షయ దేహం అంటారు దాన్ని. దానికి ఏంటంటే దేవుడు మరణం అనేటువంటిది లేదు, బాధ అనేటువంటిది లేదు, దుఃఖం అనేటువంటిది లేదు, ఆకలి అనేటువంటిది ఉండదు. ఈరోజు ఈ మహిమ దేహము దాన్ని అమర్చాలి అంటే అది దేవుడు ఎవరెవరికి పరలోకి వెళ్తారో ప్రభువు తెలిసలేదు. ఎంతమంది పుట్టామో తెలుసుకున్న దేవుడు పరలోకి ఎంతమంది వస్తాయి తెలియదా? అలాగని ప్రభు నీకు తెలుసు కదా, నేను ఎలా పడతా ఉంటాను అనకూడదు. మరలా ప్రతి పరిస్థితుల్లో ఈ యొక్క నిరీక్షణ పెట్టాడు, అంటే భయం పెట్టాడు. మనకి ఈ భయం లేకపోతే, నిరీక్షణ లేకపోతే ఏమవుతామంటే మనం పరలోకములోకి వెళ్ళాలనేటువంటి భయం ఉండదు. అంతేకాదు, అందరూ సాధారణంగా కలిసిపోతారు, ప్రత్యేకత ఉండదు. ప్రత్యేకత ఎలా రావాలంటే మనకి ఈ భయమును బట్టే. అయితే చూడండి దేవుని బిడ్డలారా, అందులో 12వ వచనం చదవండి. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. ఆమేన్. ఇదేంటంటే ఏమంటారు? జాగ్రత్త చదవండి. తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. ఎక్కడ ఉంది పరిశుద్ధ స్థలము? చెప్పండి అన్న. పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉంది? పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. పరిశుద్ధ స్థలంలోకి ఇప్పుడు ఏది పట్టుకొని వెళ్ళాడు? సిలువలో చనిపోయాడమ్మా. చనిపోయిన తర్వాత మనకి బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఏది మనం అడుగుతూ ఉన్నాం? యేసు రక్తంలో మమ్మల్ని కడగండి, స్వస్థపరచండి, బలపరచండి. ఆ రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? చదివాం కదా 12వ వచనం. ఎక్కడ ఉంది అది? ఈ రక్తము పరలోకంలో ఉంది. అవే మరియమ్మ పాలు వచ్చే రక్తం కాదు. ఈ ఆత్మ, రక్తము, ఇవన్నీ కూడా పరలోకం నుంచి తండ్రి అయిన దేవుడు కుమారునికి ఇవి మన కొరకు ఒక అద్భుతమైనటువంటి ఒక మర్మం. ఇది దేవుడు సగమ అందుకే మీదంతా చెప్పాడు. జంతువుల రక్తం, మేకల రక్తం, గొర్రెల రక్తం, ఇవి ఛాయ కనిపించేవి. ఇక్కడ ఏంటంటే తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించారు, రక్తముతో ప్రవేశించారు. రక్త మాంసాలు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు. కానీ ఇదేంటంటే
ఆదాము వలె ఆదాము ద్వారా వచ్చే రక్తం కాదు ఇది. ఇప్పుడు ఆదాము నుంచి మన అందరిలో ఆదాము రక్తమే ఉంది. ఒక్కరిలోనే ప్రత్యేకమైన రక్తం, అదే మన ప్రభు అయిన యేసయ్య రక్తం. ఈ రక్తము పరలోకంలో ఉంది. ఈ రక్తము అక్కడ దాచాడు. ఆ రక్తము నువ్వు ఎప్పుడు పిలిచినా నీకు ఒక ఔషధం లాగా పరలోకం నుంచి ఒక ర్యాకెట్ కంటే స్పీడ్గా వచ్చేస్తుంది అనమాట. అవే నువ్వు ఎన్నిసార్లు అయినా పిలవచ్చు. ఎంతవరకు అంటే ఈ భూమి మీద శిథిలమైపోతున్న ఈ దేహము లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోపల ఉన్నాడు. నువ్వు దేవుడు పెట్టాలి. నీకు ఏదైనా బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, వ్యాధి వచ్చినా, సమస్య వచ్చినా నువ్వు వెంటనే యేసు రక్తాన్ని నువ్వు కలచాలి. అవే ఈ యేసు రక్తము పరలోకంలో ఉంది. ఆ మాట మీరు అందుకే చాలా జాగ్రత్తగా చదవాలి. పరలోకంలో ఈ రక్తాన్ని అక్కడ ఉంచాడు. అంతేగాని మన కోసం మళ్ళా వచ్చి దేవుడు పిల్లలు ఆ రక్తము నీ దగ్గరికి వస్తారు. ఈరోజు అందుకే ఈ రక్తము ఎందుకు అనే అంశం మనం ధ్యానిస్తూ ఉన్నాం. లోకంలో ఎన్ని రక్తాలు అవి అవసరం లేదు. మరి కొంతమంది చాలా రక్తాలు ఫ్రిడ్జిలో అయినప్పుడు చాలా ఘోరంగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు చనిపోతూ ఉన్నారు. చిత్రీకరిస్తారు పడిపోయారని బలివ్వడం కోసం చంపేయడం. దేవుడి సంగమా కొంతమంది పిచ్చి వాళ్ళు కూడా బలైపోతూ ఉన్నారు, చంపేయటం. అంటే రక్త బలులు ఎప్పటికీ కూడా భయంకరమైన కొన్ని కొండల పైన 4 రకాల కొండ జాతులు ఉంటారు. కింద కొండ ఒక జాతి అయితే ఆ రెండోది, మూడోది, నాలుగోది వాళ్ళు కిందకి దిగరు. వాళ్ళే నరరూప రాక్షసులు. దేవుని బిడ్డలారా, అక్కడ ఈ కొండ మీద ఉన్నటువంటి వారే ఏమైనా భయపడిపోతారు. వాళ్ళు ఎప్పటికీ కూడా ఈ ఆచారాలు రక్త బలులు భయంకరమైన పరిస్థితి. అయితే కొంతమంది రక్తాన్ని తాగేవారు ఇంకా ఉన్నారు. ఈరోజు ప్రభువు రక్తము మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంది. ఈ రక్తము మనల్ని శుద్ధి చేస్తూ ఉంది. ఈ రక్తం ఎప్పటికీ పీల్చినా ఆ రక్తము మన దగ్గరికి దిగి వస్తూ ఉంది. ప్రార్థన చేసుకుందాం. ఈ రక్తము నీ కొరకు నేటికి కూడా సజీవముగా ఉంది. హేబేలు మొదలుకొని జకరియా వరకు రక్తము మొరపెడుతూ ఉంది. ప్రభువా మమ్మల్ని కాపాడండి, మా అన్నయ్య నుండి కాపాడండి, మా అమ్మ నుండి కాపాడండి, నాన్న నుండి కాపాడండి, మా బంధువుల నుండి కాపాడండి, మా శత్రువుల నుండి కాపాడండి. ఆ రక్తం ఇప్పటికీ కూడా కేకలు పెడుతూనే ఉన్నది, మొరపెడుతూనే ఉన్నది. కానీ నీ రక్షకుడు, నీ ప్రభువు, మన మహోన్నతుడైన దేవుడు, ఆయన రక్తము ఎప్పటికీ కూడా క్షమించు 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 అంటూ ఉంది. లోకంలో ఉన్న మనుషుల రక్తము అదేమో దోషారోపణ చేస్తూ ఉంది, విజ్ఞాపన చేస్తూ ఉంది, నిన్ను వెంటాడుతూ ఉంది. ఆ రక్తం నీ మీదకి వస్తుంది, జాగ్రత్త అంటున్నాడు. ఒకవేళ మనుషుల రక్తం నీ మీదకి వస్తే నీకు సమస్యలు వస్తాయి, శాపం వస్తుంది, బాధలు వస్తాయి. కానీ యేసయ్య రక్తం నీ మీదకి వస్తే నీ శాపాలు పోతాయి, నీ బాధలు పోతాయి. ఏ తెగుళ్ళు ఉన్నాయో తరతరాల నుంచి వచ్చే ప్రతి విధమైనటువంటి బలహీనతలు పోతాయి.